హైదరాబాద్ మొత్తం మీద ఉన్న మధ్యతరగతి కుటుంబాలన్నీ అక్కడే నివాసం ఏర్పరచుకున్నాయా అనిపించేటువంటి పేట అది. ఇరుకుగా ఉన్న సందులు, మురికిగా ఉన్న రోడ్లు, వీధుల్లో ఎక్కడ చూచినా చెత్తాచెదారం. వాటిల్లోనే పిల్లలు ఆటలు, మలమూత్ర విసర్జనాలు కూడా. ఒక్కొక్క సందుల్లో ఆ చివర నుంచి ఈ చివర వరకు ఎక్కడ ఒక గజం కూడా ఖాళీ విడవకుండా ఇల్లు మీద ఇల్లు కట్టారు. ఒక్కొక్క ఇంటికి కనీసం 10 భాగాలుంటాయి. ఆ 10 భాగాల్లో వివిధ మనస్తత్వాలు గల కుటుంబాలు, కాపురాలుంటాయి. ఆ ప్రదేశం విస్తీర్ణం, అందులో నివసిస్తున్న జనాన్ని లెక్కలు తీసి భాగించి చూచిన ఒక స్థానిక దినపత్రిక ఇది చాలా అన్యాయమని, చదరపు గజానికి 4-5గురు నివసిస్తున్న ఈ పేటలో కలరా, మశూచి లాంటి వ్యాధులు ఇట్టే వ్యాపిస్తాయని, వాటికి బలైన జనం ఈగల్లా దోమల్లా చనిపోతారని, ప్రభుత్వం వీళ్ళ గురించి సత్వర చర్య తీసుకోవాలని ఘోష పెట్టింది. కానీ అది అరణ్య రోదనమేనని అందరికీ తెలుసు. ఆ పేటని దూరం నుంచి ఒక్క క్షణం పరిశీలిస్తే ఒక దేశాన్నించి మరో దేశానికి తరలిపోయే కాందిశీకులను మోసుకు వెళ్ళడానికి సిద్ధంగా నిలబడిన ట్రైన్ గుర్తుకు వస్తుంది. ఇలా ఇరుకుగా ఉన్న సందుల్లో ఆ సందుకి ఉన్న ఓ చెట్టు చివర ఇంట్లోంచి ఉదయం వేళ తారాస్థాయిలో కేకలు వినిపిస్తున్నాయి. ఆ ఇంటి యజమాని దేనికోసమో తీవ్రంగా పోట్లాడుకుంటున్నారు. వీధిని పోయేవాళ్ళు ఇరుగు పొరుగు ఆసక్తిగా చెవులు రిక్కించి అదేమిటో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇంటి యజమాని పేరు శంకరయ్య. వృత్తి సంగీతం మాస్టర్. ఆయనకున్న తిక్కని బట్టి అందరూ తిక్క శంకరయ్య అంటారు. ఆయన భార్య పేరు సుందరమ్మ. సుందరమ్మ స్వభావం గురించి ఒక్కసారి తేల్చి చెప్పడం కష్టం. 10-15 సంవత్సరాల కాలం నుంచి ఆ చుట్టుప్రక్కల ఆవిడకి ఇరుగు పొరుగు ఉంటున్న వాళ్ళంతా ఆవిడ స్వభావం గంటకి నిమిషానికి ఊసరవెల్లిలా రంగులు మారుస్తుందని అంటూ ఉంటారు. ఆవిడని ఎంతసేపు ఇంద్రుడవని చంద్రుడవని పొగుడుతూ ఉండాలి. అలా పొగిడిన వాళ్ళకి అడిగినది లేదనకుండా, ఉన్నది కాదనకుండా అన్నీ ఇచ్చేస్తుంది. అలా పొగడడానికి ఇష్టపడని వాళ్ళ, ఓపిక లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలాగో అలా ఆవిడ దృష్టికి అందకపోరు. ఏదో ఒక వంకతో ఎప్పుడో ఒకప్పుడు వారిని యువతలకి లాగి వీధిన పడేసి అవమానం పాలు చేసి తన కసి తీర్చుకోక మానదు. అందుకే ఆవిడని ఎదురుగా అమాయకురాలు, బోలా మనిషి మొదలైన తీపి మాటలతో మైమరిపించి కాస్త ఆవిడ అటు ముఖం చాటు కాగానే చాటుగా రాక్షసి సుమ, చుప్పనాతి, శూర్పణఖ అయినా మనకెందుకులే, మనం మంచిగా ఉంటే సరే అంటుంటారు. సుందరమ్మకి భర్త ప్రయోజనకత్వం మీద ఏమాత్రం నమ్మకం లేదు. అలా నమ్మకం లేదని శంకరయ్యకు దిగులు లేదు. ఈ సంసారం ఈ మాత్రం నిలబడగలిగింది అంటే అది కేవలం తన ప్రయోజకత్వమేనని ఆవిడ గాఢ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఇరుగు పొరుగు అమ్మలక్కలు తమ తమ అవసరాలను బట్టి బలపరుస్తూ ఉంటారు. శంకరయ్యకు సంతానం లేదు. మీకు పిల్లలు పుట్టరు, అసంభవం అని డాక్టర్లు 15 సంవత్సరాల క్రితమే తేల్చి చెప్పిన సుందరమ్మకు చాలా రోజుల వరకు ఆశ చావలేదు. సంతానయోగం కోసం ఆవిడ మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు. కానీ పిల్లల కోరిక, బాధ సుందరమ్మకు దాంట్లో వెయ్యో వంతు లేదు కదా. అసలు గొడవే లేనట్టు ఉంటాడు శంకరయ్య. భర్త విహీనాయి పుట్టింటికి చేరిన తన సొంత చెల్లెలు సావిత్రి కూతురు సరోజ కొడుకు ఆయన చంద్రులను ఆయన ఏనాడో తన సొంత పిల్లలుగా స్వీకరించుకున్నాడు. తన వయసు మాలిన తర్వాత వాళ్ళే ఆధారం అనుకున్న ఆయన ఉన్న దాంట్లో వాళ్లకు చదువు సంధ్యలు చెప్పించాడు. సుందరమ్మకిది సుతారమా ఇష్టం లేదు. అంత పెంచుకోవాలనే కోరిక ఉంటే అంటే 1,000,000 మంది బంధువులు పిల్లలున్నారు. ఈ దౌర్భాగ్యులెందుకు? ఈ విషయంలో 15 సంవత్సరాల నుండి వాళ్ళిద్దరికీ కనీసం వారానికి ఒక్కసారైనా తగాదా వస్తూనే ఉంది. ఆ తగాదా శృతి మించినప్పుడల్లా శంకరయ్య ఇంట్లోంచి లేచిపోయి 4-5 రోజుల వరకు ఇంటికి రాడు. తన ఆడబడుచు అయిన సావిత్రమ్మ ఈ ఇంట్లోంచి వెళితే గాని ఈ పీడ విరగడ అవదని సుందరమ్మ నమ్మకం.
అందుకని ఇప్పుడు ఏ కాస్త కారణం దొరికినా దాన్ని పట్టుకొని పెద్ద రాద్ధాంతం చేస్తూ వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి చూస్తూ ఉంటుంది. కానీ చిత్రం ఏమిటో గాని అవిరామంగా చేస్తున్న ఈ ప్రయత్నం ఎందుకో సఫలం కానేలేదు. సుందరమ్మ మాటలకి కుళ్ళి కుళ్ళి ఏడ్చి 1, 2 సార్లు అవమానం భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోయిన చెల్లెల్ని వారిస్తూ శంకరయ్య ఒక మాట చెప్పాడు. సావిత్రి అదో వెర్రిబాగుల్ది. అదేం వాగుతుందో దానికే తెలియదు. నేనుండగా నువ్వు దాని మాటలు లక్ష్య పెట్టడం దేనికి? నాకిద్దరు పిల్లలున్నారు. రత్నాల్లాంటి వాళ్ళు. వాళ్ళు కాస్త చేతికి వస్తే మేమే నీ మోచేతి నీళ్లు తాగాల్సిన రోజులు వస్తాయి. నీ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోనైనా నువ్వు ఈ ప్రయత్నం మానాలి. అదే కాదు, అసలు ఇలాంటి ఆలోచనలే రానివ్వకూడదు. ఇంకోసారి ఇలా చేశావంటే నన్ను చంపుతున్నంత ఒట్టే. అన్నగారు మందలింపుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఆపేక్షగా ఆదరంగా చెప్పిన ఆ మాటలకి సావిత్రి కరిగిపోయింది. ఆ తర్వాత ఆవిడ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. వదిన గారి మాటలు విని విననట్టు ఊరుకుని మర్చిపోసాగింది. సుందరమ్మకి ఈ సంగతి తెలియదు. ఈసారి ఆవిడికి పెద్ద సాకే దొరికింది. ఆవిడ మేనల్లుడైన చంద్రం నిన్న ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో ఎవరిదో బ్యాగ్ కొట్టేయబోయి పట్టుబడిన వైనం అతని ఫోటోతో సహా పేపర్లో పడింది. సుందరమ్మ ఈ ఉదయం దొడ్లో బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉంటే పక్కింటి బామ్మగారి మనవుడైన ఆంజనేయులు గోడ మీద నుంచి తొంగి చూసి ఆవిడను పిలిచి పేపర్లో ఫోటో చూపించి చదివి వినిపించాడు. సుందరమ్మ బకెట్ కింద పెట్టి అక్కడ్నుంచి ఇదిగో విన్నారా మీరు అంటూ చేతులూపుకుంటూ లోపలికి వచ్చింది. శంకరయ్య మధ్యగదిలో మంచానికి నవారు అల్లుతున్నాడు. అతను అప్పటికే విన్నాడు. శంకరయ్యకి ఓ అలవాటు ఉంది. రోజు భార్య బారెడు పొద్దు ఎక్కిన తర్వాత గాని నిక్కీ నీలిగి కాఫీ ఇవ్వని కారణం చేత ముఖం కడుక్కోగానే అలా బజార్లోకి వెళ్ళి కాకా హోటల్లో వేడివేడి ఓ కప్పు కాఫీ గొంతులో పోసుకొని గప్చుప్గా తిరిగి వస్తాడు. ఆ రోజు కూడా అలాగే వెళ్ళాడు. కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటే కౌంటర్ దగ్గర కూర్చున్న మీసాల ప్రొప్రైటర్ చిటికెలు వేసి శంకరయ్యను దగ్గరకు రమ్మని పిలిచి ఇది మీ మేనల్లుడే కదూ అంటూ అప్పుడే వచ్చిన పేపర్లో మొదటి పేజీలో ఉన్న చంద్రం ఫోటో చూపించాడు. శంకరయ్య సమాధానంగా ఏమీ అనలేదు. పేపర్ తీసుకుని వివరాలు చదివి తర్వాత భద్రంగా దాన్ని మడిచి ప్రొప్రైటర్ ప్రక్కనే పెట్టి ఆర్డర్ ఇచ్చిన కాఫీ తాగకుండా ఇంటికి వచ్చేశాడు. వస్తూనే చెల్లెలి చెవిన మేనకోడలైన సరోజ చెవిన ఈ వార్త వేసి మూలనున్న మంచం వాల్చి గూట్లో పెట్టి ఉన్న నవ్వారు ఉండ తీసుకుని దానికి శ్రద్ధగా నిదానంగా అల్లసాగాడు. ఈ రోజుకిక బజారులో ముఖం చూపించడం ఆయనకిష్టం లేదు. అందరూ నిలబెట్టి అడుగుతారని ఆయనకు తెలుసు. ఈరోజు రేపు కనిపించకపోతే ఎల్లుండి అంతగా ఎవరికి గుర్తుండదు. ఒక విధంగా ఈ ప్రపంచం చాలా మంచిది. దానికి చాలా వ్యాపకాలున్నాయి. ఎలాంటి విషయాలైనా ఇట్టే పాతబడిపోతాయి. అందుకే నెల రోజుల నుంచి మంచం అల్లమని భార్య పోరు పెడుతుంటే చెవిన పెట్టక నిర్లక్ష్యంగా తిరుగుతున్న ఆయన ఈరోజు ఆ పని చేయటానికి సిద్ధమైనాడు. ఊరికే ఇంట్లో కూర్చుంటే అనుమానంతో భార్య ప్రశ్నలు వేధించి చంపుతుందని ఆయనకు తెలుసు. మిమ్మల్నేనండి దగ్గరగా వచ్చి నిలబడుతూ అంది సుందరమ్మ. ఏమిటే ఎంతో శాంతంగా అడిగాడు శంకరయ్య. అయ్యో, ఇంకా అంత నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారే మీరు విస్తుపోతూ బొగ్గులు నొక్కుంది సుందరమ్మ. ఏం ఇప్పుడంత కంగారేమొచ్చింది? ఎవరికి కొంపలైనా తగలడుతున్నాయా? తగలబడితే చెప్పు, ఇద్దరం వెళ్ళి నీళ్లు పోసి వద్దాం హేళనగా అడిగాడు. ఎవరి కొంప ఎందుకు తగలబడుతుంది? హవ్వ మన కొంపకే వచ్చింది తిప్పలు. అదేదో సరిగ్గా చెప్పి ఏడవరాదు. మీ ముద్దుల మేనల్లుడు మీ చెల్లెలు సుపుత్రుడు. ఆ వర్ణనంతా ఎందుకు మన చంద్రం అనకూడదు నిదానంగా అన్నాడు శంకరయ్య. ఆ అంటా నా నెత్తిన కొరివి పెడతానని పెట్టాడుగా అందరి నెత్తిన. ఇప్పుడు చేతులుపుతూ చూస్తూ అంది ఆవిడ. ఆశించినట్టుగా ఊహించినట్టుగానే శంకరయ్య కంగారు పడలేదు. సావిత్రమ్మ
ఏమైంది వదిన? చందు ఏమయ్యాడు? అంటూ ఆత్రంగా గది దాటి బయటికి పరిగెత్తుకు రాలేదు. శంకర వైపు, గది వైపు మార్చి మార్చి చూసిన సుందరమ్మకి అనుమానం వచ్చేసింది. ఏమిటండి, మీకు ముందే తెలుసా? అంది. తెలుసు. సంభాషణ అట్టే పొడిగించడానికి ఇష్టం పడనివాడిలా ముక్తసరిగా చెప్పేశాడు శంకరయ్య. సుందరమ్మ తెల్లబోయింది. తరువాత పరమార్థమేదో బోధపడిన దానిలా కళ్ళు తిప్పుతూ, తల ఊగిస్తూ, అదా, అలా చెప్పండి. ఏమిటా ఈ మనిషికి ఇవాళ ఇంత కుదురు వచ్చింది? మంచం మీద హఠాత్తుగా ఇంత శ్రద్ధ పట్టింది అని నేను అనుకుంటూనే ఉన్నాను అంది. నోరు ముయ్యవే నువ్వు. నోరు ముయ్యాలా? నేనా? ఎందుకు? ఏం? నా కొడుకు దొంగతనం చేశాడనా? నా పేరు రచ్చకెక్కిందనా? ఎందుకు మూసుకోవాలండి నోరు నేను? నిలదీస్తున్నట్టుగా అంది. శంకరయ్య తలెత్తి కోపంగా చూశాడు. లేకపోతే వీధిన పడి అరువు అన్నాడు. అరవటానికి నాకేం కర్మ? ఇదిగో ఈరోజు గట్టిగా ఆఖరిసారిగా అడిగేస్తున్నాను. మీరు అటో ఇటో తేల్చే వరకు నేను వదలను. ఈ దొంగ మూకతో నేనింకో క్షణం కూడా కలిసి ఉండను, సరేనా? ఉండకపోతే పోవే, నిర్లక్ష్యంగా అన్నాడు శంకరయ్య. నేనెక్కడికి పోతాను? ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఉండటానికి గది లేని వాళ్ళు, ఉంచుకున్న వాళ్ళు, పరువు నిలపలేని వాళ్ళు ఎవరో వాళ్ళే పోతారు. నేనిక ఊరుకోను. తెలుస్తారా తేల్చరా మీరు? అయినా ఉండండి, మీరు తేల్చేదేమిటి? నేనే అడుగుతాను అంటూ చరాచరా వెళ్ళి ఆడపడుచు గది గుమ్మం దగ్గరకు వెళ్ళి ద్వారం బంధం మీద చెయ్యి వేసి, ఇదిగో ఏవమ్మోయ్ మహారాణి, నిన్నే అంటూ పిలిచింది. లోపల నుంచి సమాధానం రాలేదు. శంకరయ్య చేతిలో నవారు ఉండ క్రింద పడేసి గబగబా వెళ్ళి భార్య రెక్క పట్టుకుని బలంగా యువతలకు లాక్కు వచ్చాడు. పళ్ళు బిగబట్టి కోపాన్ని ఆపుకుంటున్న కంఠంతో, నీకు బుద్ధుందా లేదా? అసలే అది కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే మధ్యలో నీ గొడవ ఏమిటి? అన్నాడు. సుందరమ్మ సహనానికి నిప్పు పుల్ల గీసి పడేసినట్టు అయ్యింది. గమ్మంటూ అంతెత్తున లేచింది. ఏడుపా? ఎందుకు? ఏం పోయిందని? ప్రపంచంలో అన్నీ వదిలేసుకొని, అందరితో అన్ని సంబంధాలు ఏనాడో తెంచుకొని సిగ్గెగ్గులు వదిలేసిన మనిషి. ఆవిడికి బాధేమిటి? మనం ఏమనకుండా ముందు నుంచే నంగనాచి ఏడుపులు మొదలుపెట్టింది. ఏడవలసింది నేను, పరువు పోయింది నాకు. ఇప్పటి నుండి నడి బజార్లో నలుగురు నిలదీసి నానా రకాలుగా అడుగుతుంటే తలెత్తి సమాధానం చెప్పలేక, ఫలానా వాళ్ళ మేనల్లుడని మనవేపు చూపిస్తుంటే సిగ్గుతో చావాల్సి వచ్చినందుకు మనం ఏడవాలి. ఆవిడికి ఎందుకండి ఏడుపు? శంకరయ్య భార్యతో కీచులాడితే లాభం లేదని బతిమాలటాలోకి దిగాడు. నచ్చ చెబుతున్నట్లుగా అన్నాడు. ఏం చేస్తాం చెప్పు? చందు మన పిల్లాడే అయితే ఏం చేసేవాళ్ళం? కడుపులో పెట్టుకుని దాచుకునేవాళ్ళం కదా. సుందరమ్మ అపరకాలిలా లేచింది. ఏమిటి వాడా? ఆ దొంగ వెధవ నా కొడుకా? వాడు నా కొడుకు అయినట్లయితే ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడో గొంతు పిసికి చంపి అవతల పారేసి ఉండేదాన్ని. ఇలా గదుల్లో నక్కి కూర్చుంటాననుకున్నారా మీరు? ఆ మాటలకేం ఎన్నైనా చెప్పవచ్చు. నరం లేని నాలుక ఎటు పడితే అటు తిరుగుతుంది. అందుకే భగవంతుడసలు పిల్ల లేకుండా చేశాడేమో. మామూలుగా అనేసిన శంకరయ్య నోరు జారినందుకు నాలుక కొరుక్కున్నాడు. ప్రమాదం జరగనే జరిగింది. సుందరమ్మ శివంగిలా లేచింది. ఏమిటండి మీరనేది? నాకు పిల్లలు లేరనేగా? లేకపోతే పోయారు. ఏం పర్వాలేదు. నేను ఊ అనాలే గాని 100 మంది వచ్చి నా కాళ్ళ దగ్గర వాల్తారు. ఈ మాటలన్నీ అనవసరం. ముందా విషయం తేల్చండి మీరు. శంకరయ్యకి తెక్క లేచుకొస్తుంది. ఆయన సహనం తెచ్చిపెట్టుకుని వెళ్ళి నవారు ఉండ చేతిలోకి తీసుకున్నాడు. మిమ్మల్నే, మాట్లాడరేం? ఏం మాట్లాడమంటావు? మీకు నేను కావాలా, వాళ్ళు కావాలా? బాగుంది. కుడి కన్ను కావాలా, ఎడం కన్ను కావాలా అంటే ఎవరైనా ఏం చెప్పగలరు? సుందరమ్మ ఆవేశంగా చూసింది. రోషంగా అంది. అంటే అంటే
నేను మీ వాళ్ళు మీకు సమానమనేనా మీరు చెప్పేది? ఇప్పటికైనా అది అర్థం చేసుకొని, ఇక నోరు మూసుకుంటే సంతోషిస్తాను. సుందరమ్మకు ఏడుపు ముంచుకొచ్చేసింది. ఆ పాపిష్టి వాళ్ళు నేను మీకు సమానమా? ఇదేనా మీరు చెప్పేది? సరే, ఇవాళ మీరు నా శవాన్ని చూడకపోతే చూడండి, ముక్కు చిర్రున చీదేస్తూ అంది. చస్తా చస్తా అని రోజుకు 10 సార్లు బెదిరించే వాళ్ళెప్పుడూ చావరే. నీకిక్కడ ఉండడం ఇష్టం లేకపోతే డబ్బిస్తా. తక్షణం బయలుదేరి మీ పుట్టింటికి వెళ్ళు. అక్కడ నీకు కాటికి కాళ్ళు చాచుకున్న మీ అమ్మ ఉంది. మీ అన్నయ్యలున్నారు, తమ్ముడున్నాడు. సావిత్రికి నేను తప్ప ఇంకెవరూ లేరు. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు అది నా దగ్గర ఉండాల్సిందే. పదే పదే ఈ విషయం ఎత్తి నన్ను విసిగించవద్దని నీకు ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నా. ఇక నన్ను అనవసరంగా చికాకు పెట్టకు. శంకరయ్య నిర్మోహమాటంగా తేల్చి చెప్పటంతో సుందరమ్మ క్షణం సేపు నిశ్చేష్టురాలై ఏడుపు మర్చిపోయినట్టు అలాగే నిలబడింది. తర్వాత కోపంగా చూస్తూ అంతేనంటారా అంది. అంతే. సుందరమ్మ ఒక్కసారిగా క్రింద చతికిలబడి ముఖానికి కొంగు కప్పుకొని గుండెలు బాదుకుంటూ అయ్యో దేవుడా! నేనేం చేతుండ్రా? నా సంసారం పొటన పెట్టుకుని నా మొగుడిని నాకు కాకుండా చేసేందుకు వచ్చిందమ్మా ఈ శనిగ్రహం. ఈ పీడ వదిలే మార్గం చెప్పండ్రా నాయనా అంటూ ఏడవసాగింది. నోరు మూయ్ అరిచాడు శంకరయ్య. ఆరి భగవంతుడా! నా ఇల్లు నాకు కాకుండా పోయిందిరా బాబూ! నా ఇంట్లో ఏడ్చే స్వాతంత్రం కూడా నాకు లేకుండా పోయింది నాయనా! నేనేం చేతునమ్మా? నా మొహాన ఇంకా ఏం వ్రాసి పెట్టావో చెప్పరా తండ్రి? ఆ! ఆ! ఇవాళ నీ వీపు వాతలు తేలాలని మాత్రం బాగా రాసినట్టున్నాడు. కొడతారా? కొట్టండి, కొట్టండి. ఒక్కసారి గొంతు పిసికి చంపి అవతల పారేయండి. అందరికీ నా పీడ విరగడవుతుంది. అందరి కళ్ళు చల్లబడతాయి. నువ్వు నోరు మూస్తావా లేదా ముందు? శంకరయ్య నవారు ఉండ అవతల పారేసి మూలనున్న గొడుగు పట్టుకొచ్చాడు. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళంతా తొంగి తొంగి చూడడం ప్రారంభించారు. అది చూసినమ్మ సుందరమ్మ కంఠం మరింత హెచ్చిస్తూ మీ కాళ్ళు పట్టుకుంటానండి, నా మాట వినండి. ఈ దొంగ మూకతో మనం కాపురం చేయలేమండి. ఎప్పుడో ఒకసారి మన కొంపే దోచేస్తారు వీళ్ళు. సుందరమ్మ వాక్యం పూర్తి కానేలేదు. వీపు మీద పెడీ పెడీమని గొడుగుతో 2 దెబ్బలు పడ్డాయి. అమ్మ బాబోయ్! చచ్చాన్రా నాయనోయ్! మూయ్ నోర్! మోస్తావా లేదా? శంకరయ్య మళ్ళీ గొడుగు ఎత్తాడు. ఈ లోపలే గదిలోంచి పొట్టిగా, పీలగా, పాలిపోయిన శరీరకాంతితో అస్థిపంజరమే నడిచి వస్తుంది అన్నట్లు సన్నగా, ఎముకలు పోగులా ఉన్న సావిత్రమ్మ తడబడుతున్న కాళ్ళతో పరిగెత్తుకు వచ్చి అన్నగారి చెయ్యి గట్టిగా పట్టుకొని ఆపేస్తూ నీకేమైనా మతిపోయిందా అన్నయ్య? ఏమిటి గొడవ? నీకు దండం పెడతా. వదిన్ని ఏమి అనకు. నువ్వలా కాస్త వీధిలోకి వెళ్ళు. వెళ్ళకపోతే ఒట్టే అంటూ భుజాలు పట్టి వీధి వైపు నెట్టింది. శంకరయ్య చెల్లెలి చెయ్యి వదిలించుకుని సుందరమ్మని తీవ్రంగా చూస్తూ నేను ఎదురుగా ఉంటే ఎక్కడ లేని వాగుడు వస్తుంది. నేనసలు ఇంటికి రాను. మీ చావు మీరు చావండి అంటూ చిలక్కొయ్యనున్న ఉత్తరీయం తీసుకుని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. వదినా, మమ్మల్ని క్షమించు. సుందరమ్మని ఓదార్చటానికి అనునయంగా 2 మాటలు చెప్పడానికి అటు రాబోయింది సావిత్రమ్మ. సుందరమ్మ మండిపడుతున్నట్టుగా ఆడపడుచు చూపులతోనే దూరంగా నిలబెడుతూ పురుగును చూసినట్టు చూసి నా మొగుడికి నాకు కాకుండా చేసిన నీ నాటకం ఎవరికి తెలియదు. నీ సంసారం నట్టెట్లో కలిసింది. నాది నాశనం చేయటానికి తయారయ్యావు. నీ పీడ నాకెప్పుడు విరగబడి అవుతుందో అంటూ మళ్ళీ 2 చేతులతో ముఖం దాచుకుని నేనేం చేయనురా బాబూ అంటూ శోకాలు లంకించుకుంది. సావిత్రమ్మ క్షణంసేపు వెర్రిదానిలా చూసి ఆ తర్వాత మెల్లగా గోడని ఆధారం చేసుకుని నడుస్తూ తడబడుతున్న అడుగులతో తన గదిలోకి వెళ్ళిపోయింది. శంకరయ్య ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టగానే అప్పటి వరకు చోద్యం చూస్తున్న అమ్మలక్కలంతా చేస్తున్న పనులు ఎక్కడివక్కడ వదిలేసి బిలబిలలాడుతూ పరుగెత్తుకుంటూ వచ్చి సుందరమ్మ చుట్టూ చేరారు.
అందరూ తలో విధంగా పరామర్శ ప్రారంభించారు. ఏమిటమ్మా గొడవ? అసలేమైంది? అంది ఎదురింటి మీనాక్షమ్మ. నీకు తెలియదా? ఆవిడ మేనల్లుడు చందు అరెస్టయ్యాడు. నిన్న రైల్లోంచి దిగిన ఒకాయన బ్యాగ్ కొట్టేయబోయి పట్టుబడ్డాడట. సుందరమ్మ తరపున ఇంకో ఆవిడ సమాధానమిచ్చింది. అమ్మో! అంత పట్టపగలే? అడిగినావిడ కనుబొమలెత్తి గుడ్లు పెద్దవి చేసి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆశ్చర్యంగా అభినయించింది. అయినా అసలు అదేం బుద్ధమ్మా! దున్నపోతులా వయసులో ఉన్నాడు. కూలీ నాలీ చేసుకున్నా గిడుతుందే రోజుకు 5-6 రూపాయలు. కష్టపడడానికి ఒళ్ళు వంగొద్దంటమ్మా! అవునులే, ఒకరోజు ప్రాణానికి తెగిస్తే ఒక నెల రాజులా కాలు మీద కాలేసుకుని తినొచ్చు. ఏమిటో పాపం ఇంతకీ ఈ పిచ్చమ్మ తల్లి తన సుందరమ్మకే పచ్చినాయి తిప్పలు. తిప్పలేమిటి తిప్పలు? గెంటి అవతల పారేయక. ఇదండి వీడియో. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.